సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మరి నిరుపేదలకైతే సొంతిల్లు నిర్మించుకోవడం జీవిత లక్ష్యం. పేదలకు గూడు లేని వారికి సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఇందిరమ్మ ఇల్లు. పేదల కోసం తెచ్చిన ఈ పథకంలోనూ కొందరు చేతివాటం చూపిస్తున్నారు. పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పలువురు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. లబ్ధిదారుల లిస్టులో పేరు రావాలన్నా, నిధులు మంజూరు కావాలన్నా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు పైలట్ గ్రామంగా ఎంపికైంది. ఈ పంచాయతీ పరిధిలో 157 మందికి ఇండ్లు మంజూరు చేసింది సర్కార్. అయితే బిల్లుల మంజూరు కోసం పంచాయతీ కార్యదర్శి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడికి ఫోన్ చేసిన పంచాయతీ కార్యదర్శి 2% కమిషన్ అడిగిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కమిషన్లలో ఏఈ, డిఈకి సైతం వాటా ఉంటుందని, వారు నేరుగా మిమ్మల్ని అడగలేరని, అందువల్లే తాను అడుగుతున్నట్లుగా పంచాయతీ కార్యదర్శి చెప్పడం గమనార్హం. సార్ నమస్తే సార్. సార్ అదే అమౌంట్ అన్నారు కదా, మార్నింగ్ వచ్చి ఫోన్ చేస్తారా సార్? ఈ నెంబర్కి ఫోన్పే ఉందా? సరే మీరు వేరే నెంబర్ ఇవ్వండి. నేను వచ్చినాక నేను డ్యూటీకి పోతున్నాను. మరి మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే నేను వస్తాను, లేదంటే ఫోన్పే కొట్టేస్తాను. సార్ ఎంత కొట్టాను సార్? మొత్తం కలిపి ఇక మళ్ళీ అడిగేది ఉండదు. ఇది అందరం కలిపే ఇక వాళ్ళు అడగలేరు కాబట్టి ఇక సరే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవాలి. అన్ని కలిపి 5 లక్షలకు ఇప్పుడు ఏ కూడా 2% కూడా లేదు వాళ్ళ 2%. సార్ అంటే ఎంత చెప్తారు సార్? 20 ఒక్కసారే కాదు, అదేలే. మళ్ళీ ఇంకో కిలో ఇంకో 10. ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఏ గారు ఏం చెప్తారు సార్? ఆయన మొత్తం చేసింది మీరేగా? మొత్తం చేసింది అన్ని ఊర్లలో నడుస్తుంది. మనం అదేలే, అన్ని ఊర్లలో నడుస్తుంది సార్. వస్తున్నది, మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు పులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10, తర్వాత ఒక 5 సార్. సరే సార్. మరి సార్ తీసుకొని రేపు వస్తావా? నేడిజల్ వస్తావా? నేడింజలా సార్? నేడింజల్ వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నేడింజల్లో వచ్చి నేడింజల్ రాగా ఫోన్ చేయి. వస్తావా నేడింజల్ అయితే? రేపు వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదు లేదు సార్. ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్? సంతకం పెట్టి చేసేసరికి టైం అవుతుంది సార్. మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా, జాంతాలు ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. ఈ ఆడియో క్లిప్స్ వింటుంటే ఇందులో చాలా మంది పెద్దలు కూడా ఉన్నారని తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటున్నారు బాధితులు. ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదల్ని డబ్బుల కోసం పీడిస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంపై మంత్రి ఉత్తమ్ సీరియస్ అయ్యారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలంటూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో తక్షణమే పంచాయతీ కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేశారు కలెక్టర్. ఏసీబీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు.
మా పేరు ప్రేమిల. మా పేరు మీద ఇల్లు వచ్చింది. జాన్పాడ్ కొత్త తండ, జాన్పాడ్ గ్రామ పంచాయతీ. అయితే ₹1,00,000 వచ్చింది బిల్లు, ఫస్ట్ బిల్లు, బేస్మెంట్ బిల్లు. దాంట్లో నుంచి 20,000 అడిగింది. నా దగ్గర లేదు, 8,000 ఉందని 8,000 ఇచ్చిన క్యాష్. అది కూడా చెరువు కట్ట దగ్గర ఇచ్చిన. ఫోన్ చేస్తే చెరువు కట్ట దగ్గర రమ్మన్నారు. చెరువు కట్ట దగ్గర పోయి ఇచ్చి వచ్చిన.